ఈ త్వరలోనే ప్రజాపాలన రాబోతుందని ముమ్మిడివరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గ గ్రామాల్లో నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచే విధ్వంసం మొదలైందన్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులకి ప్రజలు అండగా నిలిచి వారిని గెలిపించాలని కోరుతున్న ముమ్మిడివరం నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తన నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యేగా పేరు పొంది ప్రస్తుతం ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో ఉన్నటువంటి దాట్ల సుబ్బరాజు ప్రస్తుతం తన ఎన్నికల ప్రచారాన్ని అయితే దూకుడిగా చేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి. ఇప్పటికే ముమ్మిడివరం నియోజకవర్గం అంతా కూడా తన ప్రచార వేగంతో ప్రజలందరినీ కలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రచారం ఎలా సాగుతుంది? కూటమి అభ్యర్థిగా మీ గెలుపు కోసం ప్రజలు ఎటువంటి ఆశీర్వచనాలు ఇస్తున్నారు? మరి ఈరోజు తాళ్ళ మండలంలో ఉన్న ఏది చిన్నబొడ్డు పెద్దబొడ్డు గ్రామాలు ఉదయం చేసాం. మరి ఇప్పుడైతే చల్లంగి గ్రామంలో ఉన్న ఈ యాదవాసిపేటకు వచ్చాం. ఎక్కడికి వెళ్ళినాక మాకు అఖండ స్వాగతం పలుకుతున్నారు. సుమారు గత నెల 5వ తారీఖు అంటే 64 రోజులు ప్రచార కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఈరోజు చివరి రోజుగా మాకు ప్రచారం అంతా కంప్లీట్ అవుతుంది. గ్రామానికి వీధి వీధికి వెళ్ళాం. పెద్ద ఎత్తున అన్ని కమ్యూనిటీలు కూడా పెద్ద ఎత్తున మాకు అఖండ స్వాగతం పలికారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సుమారు 8 నుంచి 9 వేల మంది స్వచ్ఛందంగా వచ్చి మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అనేక మంది నాయకులు మరి ఎంపీపీ మన తాళ్ళ మండలంలో ఎంపీపీ గారు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా గాడిమోగ సర్పంచ్ గారు కానీ గాడిమోగ ఎంపీటీసీ గారు కానీ నీలపల్లి ఎంపీటీసీ గారు కానీ మరి ఎంతోమంది ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా మరి మాకు జాయిన్ అయ్యి, ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా నేను ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మరి ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక సైకో పరిపాలన జరుగుతుంది. మరి ఈరోజు కొత్తగా మరి ల్యాండ్ యాక్ట్ బిల్లు కూడా తీసుకొచ్చి మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఏదైతే రైతులు ఉన్నారో రైతు కుటుంబాలందరినీ కూడా. మరి అదేవిధంగా అవగాహన లేకుండా ఈరోజు రాజధాని లేకుండా చేశాడు. పోలవరం ప్రాజెక్టుని జాప్యం చేశాడు. మరి ఇండస్ట్రీస్ అన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేకుండా మరి మన రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి డ్రగ్స్ గంజాయి కూడా విచ్చలవిడిగా దొరికి అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యాపారంగా మలుచుకుని ఇసుక కానీ గంజాయి కానీ మద్యం కానీ దోచుకుని కోట్లు దోచుకోవడం తప్ప గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి పరిపాలిస్తే అన్ని రకాలుగా నష్టపోతాం. కాబట్టి ఇలా 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ప్రతి డోర్ టు డోర్ మేము ఈ సూపర్ 6 పథకాలు చేరవేశాం. అదేవిధంగా వాళ్ళ అవినీతి అక్రమాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల్లో మార్పు వచ్చింది. మా నియోజకవర్గం నుంచి అయితే అత్యధిక మెజార్టీ ఉన్నాను. మా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేగా రాష్ట్రంలో కూడా ఈ ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధానంగా యువత ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మాకైతే మరి జనసేన పార్టీ తోడైంది. కాబట్టి గతంలో నాకు 5,300 ఓట్లతో ఓడిపోయిన 5,400 ఓట్లతో అప్పుడు 33,000 ఓట్లు జనసేనకు పడినాయి. ఈ రోజు అయితే జనసేన షేర్ కూడా పెరిగి సుమారు 40 నుంచి 45,000 ఓట్ల వరకు జనసేనకు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మాకు 100% కన్వర్ట్ అయినాయి. బీజేపీ కూడా సహకారం ఉంది. కాబట్టి మా నియోజకవర్గంలో అత్యధికమైన మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా నాకు ఏ గ్రామం వెళ్ళినా కానీ మా ప్రజలు మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆధారంతో, ఎందుకంటే మాకు ఏ గ్రామానికి వెళ్ళినా 3-4 వేల మంది ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొన్ని గ్రామాల్లో 7-8 వేల మంది కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొని మన ఎంతో ఉత్సాహంగా వీధి వీధికి తిప్పారు. అదేవిధంగా నేను కూడా గ్రామానికి తిరిగాం. మరి మా ఏ ఊరు వెళ్ళినా సరే పెద్ద ఎత్తున పూలు జల్లి ఆశీర్వదించిన ఆరతిచ్చి ముందుకు పంపుతున్నారు. కాబట్టి 2014లో నేను ఏది ఆశించకుండా మరి బాలయోగి గారు, బత్తిన సుబ్బారావు గారి తర్వాత అత్యధిక నిధులు తెచ్చి ఇక్కడైతే చిక్కాల రామచంద్రరావు వారందరి తర్వాత అత్యధిక నిధులు 1,800 కోట్లు తెచ్చి మా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాను. కాబట్టి నా మీద ఒక సానుభూతితో పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో మాకు మద్దతు తెలుపుతున్నారు. తప్పనిసరిగా మా గెలుపు మా విజయం తథ్యం. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు త్రాగునీటికి అయితేనో మత్స్యకారులకి సంబంధించి భరోసా అయితేనో అలాగే ముఖ్యంగా ఏదైతే క్రాప్ హాలిడే సంబంధించి గతంలో కాలువలన్నీ పూడిచిపోయినాయి. ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ ఈసారి బుచ్చిబాబుని గెలిపిస్తే ఇప్పటివరకు గతంలో మీరు దానికోసం కొంత కృషి చేశారు. ప్రభుత్వం మారింది, మళ్ళీ చెల్లడం లేదు. బుచ్చిబాబు ఏం చేయబోతున్నారు? ఎప్పటి నుంచో అలా ఉండిపోయినాయి, శాశ్వతంగా ఉండిపోయిన సమస్యలు. బుచ్చిబాబు ఏం చేస్తారు వీటి గురించి? 2014 నుంచి 2019 వరకు కూడా మాకున్న రైతాంగానికి చివరి వరకు నీరు ఇచ్చాం. ఎందుకంటే ఆ రోజు నీటి సంఘాలు ఏర్పాటు చేసి
కాలువలు కానీ డ్రైన్స్ కానీ మరమ్మతు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. ఎప్పుడు క్రాప్ హాలిడే అనేది లేదు మా 5 సంవత్సరాల టైంలో. మరి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత డ్రైన్ పొడుగు తీయలేదు, కాలువలో బాగు చేయకుండా మరి సుమారు మా ముమ్మిడివరం మండలంలో మూడు పంటల క్రాప్ హాలిడే ప్రకటించారు. అది చేతకాక అవగాహన లేనటువంటి వ్యక్తులు పరిపాలించారు కాబట్టి నీటి సంఘాలు లేకుండా చేశారు. ఆ కాలువలు పట్టించుకునే నాదుడే లేదు. మరి దాని మీద రైతులందరూ ఇబ్బంది పడతారు. రైతులు అమ్మిన ధాన్యానికి కూడా డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. మరి కనీసం రైతులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతు భరోసాలను పెట్టాడు తప్ప ఎక్కడ కూడా ఈ ఉపయోగపడే పరిస్థితి లేదు. కాబట్టి దానిలో అది కాకుండా మంచినీటి సమస్య చెప్పారు. మా నియోజకవర్గం మేజర్ సమస్య మంచినీటి సమస్య. ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు దెబ్బలాట 250 కోట్లు శాంక్షన్ తెచ్చాను 2019 ఎన్నికల ముందు. ఆల్రెడీ టెండర్స్ పిలిచాం, ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లోపు ఈ ప్రభుత్వం మారటం వల్ల ఇప్పుడు దాకా గోతులతో వేరు తప్ప ఎక్కడ ట్యాంకులు కట్టి వాటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. తప్పనిసరిగా మేము వచ్చిన తర్వాత ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, మేనిఫెస్టోలో పెట్టాం. మేము కూడా తప్పనిసరిగా దానికి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. అదేవిధంగా లంక గ్రామాలన్నీ కోతకు గురవుతున్నాయి. మాకు ప్రధానంగా భూములన్నీ కూడా ఎస్సీలకు ఇచ్చిన భూములు అవన్నీ కూడా లంకల్లో కొట్టుకుపోతున్నాయి. కాబట్టి అవన్నీ కాపాడుకోవడానికి మనం అందరం అప్పుడు ఎస్టిమేట్స్ చేసి మేము రిమిట్మెంట్స్ చేయాలి. దానికి అవన్నీ కూడా కాపాడుతాను హామీ ఇచ్చాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే శంకుస్థాపన చేసి వచ్చి ఇప్పుడు దాకా కూడా ఒక రాడు కూడా వేయలేదు. ఏదో ఎదుర్లంకలో గ్రాయన్ 80 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ ఇచ్చారు కానీ ఇప్పుడు దాకా చేయలేదు. అదే గోగుల్లంక బ్రిడ్జ్ కానీ మూలపాలెం బ్రిడ్జ్ కానీ 2 కూడా శంకుస్థాపన చేశారు 2019లో. ఇప్పుడు దాకా తట్టమట్టి కూడా అయిన పరిస్థితి ఉంది. కేవలం శంకుస్థాపనకు పరిమితం తప్ప డబ్బులు లేకుండా అవగాహన లేకుండా సర్వనాశనం అయిపోయింది. అన్ని వ్యవస్థలు నాశనం అయినాయి. ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక పిల్లలందరూ నిరుద్యోగులుగా మారిపోతున్నారు. దానికి తోడుగా గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకటం, ఈ అసమర్థత ప్రభుత్వం వల్ల ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే మన అందరూ ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. మనకున్న ల్యాండ్ వాల్యూ కూడా తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి భూమి అమ్మేవాడు తప్ప కొనేవాడు లేడు మా ఆంధ్రప్రదేశ్లో. మరి 60 లక్షలు ఉండే భూమి ఇవాళ 40 లక్షలు కూడా కొనే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని రంగాలు రైతులు కానీ, పెద్ద ఎత్తున వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి గది దింపి అత్యధికమైన సీట్లు వచ్చి మన ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. అయితే మీరు గెలుస్తారని అంత ధీమా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు పొన్నాడ సతీష్ మా మత్స్యకారుల ఓట్లన్నీ డబ్బులు పెట్టుకోవడానికి రాజకీయ ఎదురు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కొనడానికి మేము అమ్ముడిపోయే జాతి కాదంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఏంటి అంత కొనుక్కోవలసిన పరిస్థితిలో కూటమి అభ్యర్థి సుబ్బరాజు గారు ఉన్నారంటే మీరు ప్రతిపక్ష నేతకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కొనుక్కోవడం మొదలైంది ఫస్ట్ అది వాళ్ళే. ఆల్రెడీ గత 4 రోజుల నుంచి మన ముందు కొనుక్కోవడం మొదలుపెట్టింది ఓట్లు సతీష్ కుమార్ గారు. అతను కౌరులు చెప్పేదానికి పనిచేసేదానికి చాలా తేడా ఉంటుంది. అతనితో ప్రయాణం చేసిన నాయకులు ఉన్నారు, ఎలా అందరిని అడిగి తెలుస్తుంది. ఈ మండలంలో ఉన్న జడ్పీ ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ గారు అతని నుంచి దూరం అయ్యి మాకు సహకారం చేస్తున్నాడు. ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు, ఇక్కడే రాయుడు సునీత గంగాధర్ గారు ఎంపీపీగా పనిచేశారు. ఆవిడ ఎంపీపీగా ఉండి ఆవిడ అధ్యక్షత కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో అధ్యక్షత పెట్టి నడిపించిన శాసనసభ్యుడు. మరి ఇటువంటి కౌరులు చెప్తాం. మరి అతను మరి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఏదైనా సరే ఆ ఓఎన్జీసీ డబ్బులు కూడా మరి మల్లాడి కృష్ణారావు గారు ఆ రోజు ఫస్ట్ నుంచి కూడా దెబ్బలాడి ఒక గాడిలో పెట్టింది ఆ కృష్ణారావు గారు. మరి 2013లో సుమారు 103 రోజులు వాళ్ళు ధర్నా చేశారు. ఎందుకంటే జీఎస్పీసీ చేసినప్పుడు 2 సంవత్సరాలు వర్క్ జరిగింది. 2 సంవత్సరాలు కాంపెన్సేషన్ ఇవ్వాలి. కానీ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ధర్నాలు చేసి పెద్ద ఎత్తున కృష్ణారావు గారు మోపు చేసి అన్నీ చేసినప్పుడు కొండబాబు గారు మేము కూడా రోజు ధర్నాకి వెళ్ళాం. కేవలం అప్పుడు 6 నెలల మటుకు ఇచ్చారు 2 సంవత్సరాలకి. ఇంకా 18 నెలలకు రావాల్సి ఉంటే 18 నెలలు నా టైంలో 2014-19 వరకు మేము ట్రై చేసాం. కృష్ణారావు గారు కూడా ఢిల్లీ వెళ్ళి ఆ డబ్బులు ఇప్పిందామని ట్రై చేయడం జరిగింది. కాకపోతే 18 నెలలు వర్క్ చేయాలని 13 నెలలకు ఇస్తామని జీఎస్పీసీ వారు ఒప్పుకోవడం. ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలింగ్ మినిస్టర్ ఉన్నాడు, ఇచ్చిన తర్వాత హ్యాండ్ చేసుకోవాలని చెప్పాడు. ఈ లోపల మన ప్రభుత్వం పారిపోవడం వల్ల కేవలం 6 నెలలకే ఇచ్చి సరిపెట్టడం జరిగింది. తర్వాత ఏదైతే ఓఎన్జీసీ వచ్చిందో ఓఎన్జీసీ గ్యాస్ లేని పరిస్థితిలో మరి జీఎస్పీ అక్కడ మన సిరయానం నుంచి పైప్ లైన్ శాంక్షన్ అయింది. మన ఉండగా శాంక్షన్ అయింది. 2021లో అగ్రిమెంట్ రాసి మరి ఏదైతే ఎంతమంది అయితే మత్స్యకారులు వేటకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఆపిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 11,500 ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్ చేయడం జరిగింది ఓఎన్జీసీ సంస్థ. అదేవిధంగా 2 సంవత్సరాలు పూర్తయింది. అది కూడా 2 దఫాలుగా ఇవ్వాల్సిన 5 దఫాలకి ఇచ్చి వాళ్ళకి ఎందుకు పని చేయకుండా డబ్బులు చేశాడు. మరి ఇంకా వర్క్ రీఫిల్లింగ్ జరుగుతుంది 6-7 నెలలు. ఆ డబ్బులన్నీ కూడా మన ప్రభుత్వం వస్తుంది కాదు మేము ఇప్పిస్తామని చెప్పి భరోసా ఇచ్చాం మత్స్యకారులు. అందుకే వాళ్ళందరూ కూడా నమ్మారు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున మాకు మత్స్యకారు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. ఇవాళ చిన్నబొడ్డు పెద్దబొడ్డు 4-5 వేల మంది వచ్చి మనల్ని డోర్ టు డోర్ తిప్పారు. దాన్ని బట్టి అతను కూడా అర్థం చేసుకోవాలి. సతీష్ కుమార్ గారు గత వారం రోజుల నుంచి కూడా ఓటమి భయంతో మతి భ్రమించి అతను తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. దాన్ని సరిదిద్దుకుంటే మంచిదని చెప్పి ఈ సభ నుంచి హెచ్చరిక చేస్తాం. ముఖ్యంగా సుబ్బరాజుకే ఎందుకు ఓటు వేయాలంటే నియోజకవర్గ ప్రజలకి
ఏం చేస్తాడని ఆశించారు? ఇప్పుడు వరకు మీరు చెప్పారు ఏం సంక్షేమం చేస్తాను, ప్రజలకు ఏం చెప్తారు? నియోజకవర్గంలో ఎందుకు కూటమి అభ్యర్థి సుబ్బరాజుకి ఓటు వేయాలి అంటే మేము ఒక మాటలో ఏం చెప్తారు? 2014 నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి గురించి మాకు ఓటేస్తారు. నీతి నిజాయితీగా చేసాం, ఎక్కడ రూపాయి ఆశించకుండా మరి అన్ని కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు ఏదైతే మత్స్యకారులు ఉన్నారంటున్నారో మత్స్యకార గ్రామాల్లో ఈ రాష్ట్రంలో అత్యధికంగా సైక్లోన్ షెల్టర్ 11 సైక్లోన్ కట్టాం. 11 హ్యామ్లెట్స్లో 11 సైక్లోన్ షెల్టర్ కట్టాం. మరి వాళ్ళందరికీ పెద్ద ఎత్తున రోడ్లు వేసాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. మరి ఏదైతే బలుస్తిప్పలో వాటర్ ప్రాజెక్ట్, కొత్త వాటర్ ప్రాజెక్ట్ కట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. మరి మన బైరోపాలెంలో కూడా పాత ప్రాజెక్ట్ అంతా రెన్యువేట్ చేసి వాళ్ళందరికీ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. మన గాడిమొగలో ఉన్న గ్రామాల నుంచి మరి సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా అక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయలేకపోయాడు. అదే సామాజిక వర్గంలో ఉన్న హాస్పిటల్ ఓపెన్ చేయకపోతే నేను ఓపెన్ చేశాను. ఆ గ్రామంలో గాడిమొగకు సంబంధించి పెద్దవలసలో, చిన్నవలసలో, లక్ష్మీపతిపురం, మరి గోపాలపురం ఇవన్నీ ఉన్నాయి. ఆ గ్రామాలకు మంచినీళ్ళు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే నుండి ఇవ్వలేకపోయాడు అతను. అప్పుడు 2019 నుంచి 14 వరకు. అప్పుడు నేను 14లో నేను వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒప్పించి ఆ గ్రామాలందరికీ మంచినీళ్ళు నేను ఇచ్చాను, అతను ఇవ్వలేకపోయాడు. అలాగే అగ్రికల్చర్ క్షత్రియ గ్రామాలన్నింటికి అన్నీ చేసింది మేమే. ఇది ఏదైతే గతంలో 2014 నుంచి 19 వరకు తాను చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు, అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే పాల్పడినటువంటి అవినీతితో లేదంటే అభివృద్ధి లేని ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తాను చేసినటువంటి గతంలో చేసినటువంటి సేవ అయితేనో అభివృద్ధి అయితేనో ఇప్పుడు తనపై అదే నమ్మకాన్ని ఉంచి ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా తను ఏదైతే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానో టీడీపీ తరఫున అఖండ మెజార్టీని అయితే ఖచ్చితంగా ఇస్తారు. రాబోయే రోజుల్లో ప్రజలు తన నుంచి ఏదైతే ఆశించారో దాన్ని రెట్టింపు చేసి ప్రజలకైతే నేను నా విజయాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళకి అందిస్తానంటూ కూడా ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ 9 న్యూస్.